6.5 ఎకరాలు వేసినావా? కాయ చూస్తే మాత్రం బాగా పట్టింది. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు వ్యవసాయం? 25. అద్వైత కొట్టినావా? అద్వైత పోలీస్ కొట్టినావా? కొట్టినాకనే మనకి రిజల్ట్ వచ్చింది. ఇది నందక ఫస్ట్ కొట్టినా. ఫస్ట్ నందక కొట్టినావా? ఓకే, ఫస్ట్ నందకాలు ఏం కలుపుకున్నావు? జంపు, చిగురు గాని తర్వాత మొగ్గులు కాపు. ఓకే, 8 రోజులకు స్ప్రే చేసినప్పుడు కాయ కూడా క్వాలిటీ ఉంది, అసలు చూస్తే తెలిసిపోతుంది మీకు. కొన్ని కాయలు పండుకాయలు అయినాయి ఆల్రెడీ. ఫస్ట్ కొత్త తీసేసినావా? ఎంత వచ్చినట్టు? 15 రావచ్చండి. 15 క్వింటాలు ఎకరానికి ఫస్ట్ కొత్త. ఓకే ఓకే, 30 క్వింటాలు ఈజీగా దాడుతుంది. ఆల్రెడీ 15 క్వింటాలు తీసినావు కదా. మరి తెంపలేదు అనేది అసలు సై పెట్టలేదు, చెట్లు లెక్క సైజ్ ఎక్కువ వచ్చింది. కదా ఆలూరులో రాఘవేంద్ర ట్రేడర్స్ లో తెచ్చినామండి. ఒక నందక అద్వైత అక్కడే దొరికిందా? అక్కడే అండి. రాఘవేంద్ర అన్న మంచి మందులు ఇస్తుంది. నమ్మకం అండి. అంతే, నమ్మకం ఉంటేనే ఉన్న చోటికి అనిపించాడు, నాకు వచ్చే కలిసేలేదంటే అది నమ్మకం. కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు మీ పేరు? హనుమంతప్ప. ఏ ఊరు అనేది? జాలిబెంచి అంటే మండలం ఏది వస్తుంది? బళ్ళారి జిల్లా, బళ్ళారి తాలూకా. బళ్ళారి తాలూకా. ఓకే, ఎన్ని ఎకరాలు వేసినావు నువ్వు? 6.5 ఎకరాలు. 6.5 ఎకరాలు వేసినావు. కాయ చూస్తే మాత్రం బాగా పట్టింది. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు వ్యవసాయం? 25 సంవత్సరాల నుంచి చేస్తున్నావు అన్న. బాగుంది రిజల్ట్. అంటే మీకు మామూలుగా ముడతలు బాగా వస్తున్నాయి ఇప్పుడు వాతావరణ పరిస్థితుల వల్ల ఎక్కువ ముడుతుంది. కొంత చూస్తే క్వాలిటీ ఉంది, కాయకు క్వాలిటీ ఉంది. ఎట్లా ఏమేమి మందులు కొడుతున్నావు? ఇంత ముందుకి ఏమేమి మందులు కొట్టినావు? ముడతకు తర్వాత మందులు కొడితే ఎట్లా రికవర్ అయింది? మొదటి కొట్టినవేమో గ్రేసియా, తర్వాత కొట్టినాను, దానికి ఏం కవర్ కాలేదు. ఇప్పుడు దీన్ని కొట్టినాక మనకి ఏం కొట్టినావు? అద్వైత కొట్టినావా? అద్వైత పోలీస్ కొట్టినావా? కొట్టినాకనే మనకి రిజల్ట్ వచ్చింది. ఓకే ఓకే, ఆయిల్ మందు, నూనె మందు అండి. ఒకసారి చూడండి ఆయిల్ మందు. దీంట్లో బెనిఫిట్ ఏంటంటే రైతు కూడా చెప్పడం జరిగింది, ఆకు కింద గుడ్లు ఉండే కదా, గుడ్డు దశను కూడా చంపేస్తుందండి. ఒకసారి చూడండి అద్వైతలో ఏం కలిపి కొట్టినావా? ఇది పోలీస్ కలిపి కొట్టినట్టు అద్వైతల. తర్వాత మళ్ళీ ఏం కొట్టినావు? ఇది నందక ఫస్ట్ నందక కొట్టినావా? ఓకే, ఫస్ట్ నందకాలు ఏం కలుపుకున్నావు? జంపు కలుపుకున్నావు. ఫస్ట్ నందక కొట్టినావా? ఓకే ఓకే, ఫస్ట్ నందక కొట్టినట్టు ఒకసారి పట్టుకో. ఫస్ట్ నందకాల జంపు కలిపి కొట్టినంట. తర్వాత వచ్చేసి అద్వైత పోలీస్ కలిపి కొట్టినావంట. ఓకే, ఈ రెండు ఎన్ని రోజుల వ్యవధిలో కొట్టినావు? అదే 8 రోజులకి. 8 రోజులకు 2 రోజులు కొట్టేసినావు. ఓకే, ఇది కొట్టడం వల్ల ఎట్లా అనిపించింది? అంటే అంతకుముందు కొట్టిన మందులు నీకు నల్లి పోలేదన్నావు, దోమ పోలేదండి. ఇవి కొట్టినాక రిజల్ట్ బాగా వచ్చిందా? ఓకే, ఎట్లా అనిపించింది కొట్టడం వల్ల? ఇది పర్లేదండి, గ్రోత్ బాగా వచ్చింది. చిగురు గాని తర్వాత మొగ్గులు కాపు. ఈ కాయ చూస్తే కూడా క్వాలిటీ ఉంది, మంచిగా నీట్ గా. పైన ఎగురు వచ్చిందంట ఇప్పుడు మళ్ళీ దీనివల్ల? దీనివల్ల ఓకే, పైన ఎగురు వచ్చింది. ప్లస్ మీకు దోమ కూడా పోయింది, దోమ నల్లి కూడా పోయింది. ఇప్పటికీ ఏది కొట్టినా 6 రోజులు 8 రోజులకు ఒకసారి కొట్టాలా. లిమిట్ మీరు చెప్పేది కానీ అంతే కదా. కొట్టోళ్ళు రాఘవేంద్ర కొట్లో తెచ్చి కొట్టినాం కదా, రాఘవేంద్ర గారే 8 రోజులు కావాలనా. ఓకే, 8 రోజులకు స్ప్రే చేసినప్పుడు కాయ కూడా క్వాలిటీ ఉంది, అసలు చూస్తే తెలిసిపోతుంది మీకు. అసలు క్వాలిటీ కూడా ఎంత నీట్ గా నున్నగా ఉందో. దీన్ని తెంపినావా? కాయలు ఏమన్నా? తెంపినామండి. కొన్ని కాయలు పండుకాయలు అయినాయి ఆల్రెడీ. ఫస్ట్ కొత్త తీసేసినావా? ఎంత వచ్చినట్టు? 15 రావచ్చండి. 15 క్వింటాలు ఎకరానికి ఫస్ట్ కొత్త. ఓకే ఓకే, కోత తీయంగా ఇన్ని కాయలు ఉన్నాయా? ఓకే ఓకే, 5531 లా. ఓకే, ఇప్పుడు నందక వచ్చి అద్వైత వచ్చి ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇంకా పర్లేదండి, ఇంకా బాగా కాపు పోత వచ్చి నెలలో మరి ఎంత కాయలు రావచ్చండి. బాగా మళ్ళీ రావచ్చు అంటారా? ఇంకా మరి రావచ్చు, 30 రావచ్చు. వస్తుందా? ఎకరం 30 క్వింటాలు ఈజీగా దాడుతుంది. ఆల్రెడీ 15 క్వింటాలు తీసినావు కదా. మరి పెట్టుబడి పెట్టాలి. ఓకే ఓకే, ఊరికే రాదు. కోత తెంపంగా కూడా అంత తెంపలేదు అనేది అసలు సై పెట్టలేదు, చెట్లు లెక్క తెంపిలేము అన్నట్లే ఉంది తోట. అవును 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 అవును, అదే అంత తెంపిన సైజ్ ఎక్కువ వచ్చింది. కదా ఆలూరులో రాఘవేంద్ర ట్రేడర్స్ లో తెచ్చినామండి. ఒక నందక అద్వైత అక్కడే దొరికిందా? అక్కడే అండి. అంటే ఎప్పుడు అనేది సార్ మందులు? లేదు, సీడ్ ఇది తెస్తున్నాను. అక్కడే అలవాటు అయినారు. 2 ఏళ్ళ 3 సంవత్సరాలే. ఓకే, అక్కడే రాఘవేంద్ర అన్న మంచి మందులు ఇస్తుంది. నమ్మకం అండి. అంతే, నమ్మకం ఉంటేనే ఉన్న చోటికి అనిపించాడు, నాకు వచ్చే కలిసేలేదంటే అది నమ్మకం.